బట్ స్టిల్ అట్ ద సేమ్ టైం ఇన్ని వచ్చినా కూడా ఇది ఇంకా డిఫరెంటే, ఎందుకంటే కథ కంప్లీట్లీ డిఫరెంట్, జస్ట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ కొట్టుకుంటారు, వాళ్ళు ఏం ప్రేమించుకోరు. తర్వాత అంత వాళ్ళ జనరేషన్ టు జనరేషన్ అవి ఆ కులాల గొడవలు నడుచుకుంటూ వచ్చాయి. బట్ స్టిల్ వీళ్ళు ఎలాగా దాన్ని ఓవర్కమ్ అయ్యి వీళ్ళు ఎలా ప్రేమలో పడ్డారు అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సూపర్. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ధ్రువన్, సో చాలా అంటే క్యాచీగా ఉన్నాయి వినగానే. ఇప్పుడు నేను టంగ్ టెస్టర్ కు వాడిన పదాలు ఉన్న సాంగ్ కానీ అండ్ ఇంకొక మెలోడీ. ఇప్పుడు ఆయన కూడా రైజింగ్ హ్యాండ్ లో ఉన్నాడు. మనశంకర్ వరప్రసాద్ లో ఒక సాంగ్ రాశారు. అండ్ మన ఓజీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక మెయిన్ హంగ్రీ చీత సాంగ్ రాశారు. అండ్ ఈషా అని రీసెంట్ గా వచ్చిన సినిమాలో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ మంచి పేరు వచ్చింది. సో దీనికి కూడా ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. ఓకే సూపర్. అండ్ డెఫినెట్ గా మనం ఫిబ్రవరి 6వ తేదీ బరాబర్ ప్రేమిస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో బరాబర్ చూసేస్తామంట. సూపర్, డెఫినెట్ గా మీరు చూసేయాలి అండ్ మా వాడి హిట్ కొట్టేయాలి. సూపర్ చిన్ను బ్రో. సో మీరు మంచి హిట్ కొట్టాలి అండ్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భామలు సత్యభామలు ఆసమ్ షో. నాకు టైం తెలియలేదు అసలు. సో థ్యాంక్ యూ అందరికి ఫర్ గివింగ్ యువర్ ఎనర్జీ టు మీ. అండ్ ఆ February 6th రోజు మీరు అందరూ తప్పకుండా వెళ్ళి చూస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. అలాగే ఈ షో చూస్తున్న వాళ్ళందరూ కూడా February 6th కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూసి ఎలా అనిపించిందో అని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ బరాబర్ ప్రేమిస్తే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్రో. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి మొదలు పెట్టడమే కాదు, కొంచెం హుషారు ఎనర్జీ రావాలంటే ఒక స్పెషల్ పర్సన్ కూడా రావాలి. ఈ రోజు మన షోలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మన మా ఇంటి దేవత అలేఖ్య విజయ. వెల్కమ్. ఆల్రెడీ అలేఖ్య, ఏంటి సంగతిలో సీరియల్ ఎలా నడుస్తుంది? చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. సూపర్. అండ్ నువ్వు రావడం వల్ల అప్పుడప్పుడు మా షో కూడా సూపర్ హ్యాపీగా వెళ్తున్నావు. సో ఈ రోజు మీరు ఎంటర్టైన్ చేయాలి అందరినీ గేమ్ లో. డెఫినెట్లీ మొదలు పెట్టేద్దామా? yes. ఓకే, ఇక మొదలు పెడదాం మన గేమ్ రౌండ్. సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం బాల్ తో బరాబర్ అనే ఆట. సో ఇక్కడ మీకు 10 బాల్స్ ఇస్తాం ప్రతి ఒక్కరికి. ఇక్కడ బాల్ పెట్టి ఇలా ఎగిరేయాలి. అక్కడ 5 గ్లాసులు ఉన్నాయి, ఏ గ్లాస్ లో పడినా పాయింట్ వస్తుంది, కింద పడితే పాయింట్ రాదు. నిరూప గారు ఆడుతున్నారు ముందు. 10 బాల్స్ లో ఎన్ని పాయింట్స్ క్యాచ్ చేస్తారనేది చూద్దాం. సో విజయ ఓన్లీ 10 బాల్స్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ బాల్. స్ట్రైట్ చూసుకుంటండి, ఏదో మొక్కుకోవాలి. పడమ్మా పడే, బరాబర్ పడే. 5th one. వావ్, సూపర్. 6th one. 7th one. ఏదో బాలు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారా? 10th లాస్ట్ చూసుకోండి, గురి చూడాలి. ఆల్ రైట్, నిరూప గారు సాధించారు 1 పాయింట్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం బాల్ తో బరాబర్ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి కృష్ణవేణి గారు వచ్చారు. మరి 10 బాల్లో ఎన్ని పాయింట్లు కొడతారో చూద్దాం. ఓకే కృష్ణ గారు, జాగ్రత్తగా ఎక్కువగా ట్యాప్ చేయండి, కింద పడి ఏదో దాంట్లో పడుద్ది. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ బాల్ స్టార్ట్. రెడీ. అయ్యో, 3rd one. కొడితే వెళ్ళి గ్లాస్ లో పడాలి. ఏంటి మీకు ఏ కలర్ ఇష్టం చెప్పండి. 4th బ్లూ one. అంటే పెట్టండి. బ్లూ నెక్స్ట్ పెడతారు. తలుచుకోండి, మొగుడు గాని తలుచుకుంటే పడుతుంది సార్, పడకపోతే ఉంది ఆయనకి. 4th one. మీ బ్లూ అడిగారు, బ్లూ ఇచ్చాను. 5th one. నా లక్కీ నంబర్ కూడా 5. ఓకే, అన్ని బ్లూలో పెట్టండి పాపం. ఓకే వెతుకుతా నేను. నో, అక్కడ దాకా వెళ్ళి 7th. 9 10. మళ్ళీ బ్లూ ఇచ్చాను, చూసుకోండి. మొత్తానికి మీరు కూడా ఒక పాయింట్ సాధించారు. సూపర్ కృష్ణవేణి గారు. ఆల్ రైట్, మనం ఆడుతున్నాం బాల్ తో బరాబర్ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి భాను గారు వచ్చారు. 10 బాల్స్ ఇస్తాం, ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. ఓకే, ఫస్ట్ బాల్. సెకండ్, జస్ట్ మిస్. దగ్గర దాకా వెళ్ళి 4th. ఏమన్నా మంత్రం వేయండి భాను గారు. 5th. అక్కడ దాకా వెళ్తుంది, అక్కడి నుంచి జంప్ చేస్తుంది. 6th one. గట్టిగా పట్టండి. 7th one. గట్టిగా ట్యాప్ చేయండి, ఏదో దాంట్లో పడుతుంది. అరే ఎగిరి పడి లేచి మళ్ళీ పడచ్చు. 9th one. 10th one. లాస్ట్. దేవుడా దేవుడా దేవుడా, దేవుడు కన్విన్స్. ఆల్ రైట్, భాను గారు చాలా కష్టపడ్డారు, కాకపోతే గ్లాసులే ఒప్పుకోలేదు అందులో వేయడానికి. సో అలా జరిగింది మనకి.
నెక్స్ట్ బాల్ తో బరాబర్ గేమ్ ఆడడానికి మన ముందుకు వచ్చారు సరిత గారు. 10 Yes. బాల్స్ ఇస్తాం, ఎన్ని పాయింట్స్ కౌంట్ చేస్తారో చూద్దాం. రెడీ. ఏ కలర్ కావాలి? పింక్ అంట. సరే పింక్ ఎదిగి పెడతాను. 2 3 ఏమైనా మంత్రం వేసుకోవాలి అక్కడ. అపుష్ 4 గ్లాస్ లో 5. పడాలి అను. క్లాస్ లో పడాలి. 6 7 అది పింక్ వచ్చి రాలేదు సరిత బ్లూ గారు. పెడదాం. 8 ఆవిడకి వచ్చింది కావచ్చు. 9 10 లాస్ట్ ఇంకా. వేసేయండి 2 పాయింట్లు. ఆయ్. అయ్యో అందరూ 1 పాయింట్ లోనే ఉన్నారు, మనం కూడా 1 పాయింట్ Yeah. సాధించాం. ఆల్రైట్, ఈ రోజు ఓషియంలో మనం ఆడాం బాల్ తో బరాబర్ అనే ఆట. సో మా వాళ్ళు 10 పాయింట్లు సాధించలేకపోయినా 1 పాయింట్ ఒక్కళ్ళు కాదు 3 సాధించి గిఫ్ట్లు అందుకుంటున్నారు. కృష్ణవేణి గారు, సరిత గారు అండ్ నిరూప గారు. Congrats. కంగ్రాచులేషన్. ఆల్ రైట్, ఈ రోజు మనం సరదాగా డంషరాట్స్ ఆడుతున్నాం. కొత్త సినిమా పేర్లే, సో గెస్ట్ చేయగలగాలి అండ్ మీరు యాక్ట్ చేస్తారు. నేను మీరు గెస్ట్ చేస్తారు. ఓకే. సౌజన్య అండ్ శ్రావ్య రెడీగా ఉన్నారు, ఒకళ్ళు గెస్ట్ చేయడానికి ఒకళ్ళు యాక్ట్ చేయడానికి. ఇచ్చేద్దాం. Yes. కింద ఉన్న తీసా. డిష్యూమా అంటే చాలా లేటెస్ట్ వన్, తెలుసో లేదో ఆవిడకి. ఓజియా చుక్ చుక్ ఇటు ఒకసారి కాల్చు, ఇటు ఒకసారి హీరోయినా కాల్చు. హీరోయిన్ అది చెప్పు అట్లా. అంటే దాన్ని ఇంకా రకరకాల పదాలు వాడతారు. తుపాకీ. ఇంకేదైనా చెప్పురా. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఉందా? గన్కి వేరే వర్డ్ అంట. బుల్లెట్. గన్నకి బుల్లెట్ వేరే పదం. గన్నని చాలా అంటారు కదా, అది జేబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్. రింగ్. పోలీస్ రింగ్. రివాల్వరా? ఇంకా 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 సినిమా ఏంటి కొత్తగా వచ్చిన సినిమా? చెప్తుంది ఇప్పుడు. నెక్స్ట్ వినండి, అటు చూడండి. ఓకే. అందరికీ మనం చెప్తాం టాటా. రివాల్వర్. రీటా. ఓకే, మొత్తానికి అలా జరిగింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, బట్ గిఫ్ట్ గెలుచుకోలేకపోయారు. నెక్స్ట్ డంషరాట్స్ ఆడడానికి వచ్చారు మీనాక్షి అండ్ రాణి. చెప్పాలి చాలా ఈజీగా వచ్చింది కదా. 2 letters. లైట్. వెలుగు. బల్బ్. మిలమిల అంట. స్టార్. షాకా? స్టార్. షాక్ అంట. షాక్. స్టార్. కరెంట్ తీగ. Wow. నైస్. అంటే కరెంట్ తీగ. ఆహా, ఆ తీగని చెప్పాను, కరెంట్ తీగ అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. కరెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అది ఇలా ఇలా అన్నారు.